Your attention please. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ అన్నా. నేను మళ్ళొచ్చిన ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు రైతు చూసిరా అన్న, ఇట్లున్నాయి అన్న మా బతుకులు. నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారండి. క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వదు. నిజం చెప్పండి, రైతు బిడ్డ రైతు బిడ్డ రైతా రైతు బిడ్డ అన్న, రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ దేశానికి వెన్నుముక నమ్మించి మోసం చేశారు. రే ఉందిరా నీకు తోలెంఎం రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. అంత నమ్మక ద్రోహం. తెలుగు వాళ్ళు పూజిస్తే ఆరాధిస్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. దానికి నిదర్శనం ఈ ఎదవ. వచ్చేట్రా పెద్ద పుస్కి అని ద్వేషిస్తే సర్వనాశనం చేస్తారు. సినిమా ఖతర్నాకుంటది రో. వీడు నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు అలాగని ప్రతి మ్యాచ్ కవర్ అయ్యేది. మ్యాచ్ ఇచ్చిందంటే తగ్గేదేలా. నాకు నచ్చని విషయం ఏంటంటే, వీడు బిగ్ బాస్ షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కలా గీయడానికి అట్లా పరిగెట్టారు. ఒలింపిక్ మెడల్ ఏమైనా తెచ్చావా దేశానికి? ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా. అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పోలీసులు హెచ్చరించిన వీడియో పోలీసులు వీడియో తీయడం ఏంటి నాకు తెలియకరుతాను. నువ్వెవరివి? ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? నేను ఒకటే చెప్పినా, అవి రైతులై మాత్రమే, బరాబర్ రైతులకే అంతే. అలా నేను ఒక్క రూపాయి తినేది లేదు. నేను రైతుల కోసమే ఆడినా. నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎందుకు గెలిపించావు? దేశానికి వెన్నుముక, రైతుకి వెన్నుముక, రైతుని నుంచో పెడతాను, రైతుని తొంగో పెడతాను. ఇప్పుడు నీకేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు. నేను ఒక రైతు బిడ్డను కదా. అరే బుద్ధుతో ఇంకొకసారి అని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాను. నా పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నిజంగా చెప్తున్నానండి, వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు. ఇలాంటి వెదవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు పేడ కొడతారే ఆ టైప్ లో కొట్టు. పేడ పెట్టుకోవడం కొట్టడు. ఈ బిగ్ బాస్ షో ఈ రైతు బిడ్డని నేను ఎందుకు తిడుతున్నాను అంటే, మా అమ్మ ఇది ఫ్యాన్. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. బిగ్ బాస్ షో చూస్తే ఇది ఫ్యాన్. ఇది చెప్పాడని పొరపాటు నొక్కితే ఇప్పుడు గలీజ్ గా అడుక్కొని చచ్చాడు. రైతు బిడ్డ 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 చిల్లలేదు పోరా. మళ్ళీ చెప్తాను, కోపంతో చెప్తాను. వీడంతా నాకు అసహ్యం. ఏంటంటే డొక్కడే నాకు ప్రపంచంలో అసహించుకున్నది అశుద్ధాన్ని కూడా నేను అసహించుకుని చూస్తాను, కానీ ఈ నా కొడుకుని మటుకు అసహ్యం. అమాయక ప్రజలందరినీ నమ్మించి మోసం చేస్తాం. అన్నం మెతుకులు తీసుకోవడం, అన్నం, ఆ కన్నీరు, ఆ నటన. అక్కడ ఉన్న మహానుభావులు, ఆ శివాజీ, ఆ నాగార్జున గారు, ఆ బిగ్ బాస్ షో మెంబర్లు, వాళ్ళే నటనకే నటరూప విశ్వరూపం అన్నాడు. ఈ వెళ్ళిన దరిద్రం వేళ విశేషం బిగ్ బాస్ షోకి దరిద్రం పట్టింది. తర్వాత షో ఇంకా నడవలేదు. బిడ్డ వెళ్లే ముందు ముష్టోళ్ళలాగా అందరినీ దేహి 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 రైతు బిడ్డ అన్నం మీద కన్నా 2 మీద కన్నా బెకారోళ్ళలాగా ఉన్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాక మీసాలు, గడ్డాలు, సూటు, బ్యాడ్జు, తర్వాత వెనకాతలు 6 సెక్యూరిటీ గార్డులు. దేనికి బాయ్? పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి.
ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. చేసిన తప్పేందన్న మీరే చెప్పు. రైతు బిడ్డ తప్పు చేసిందా? వీడికి గోలి సోడా ఎక్కించండి. అయిపోయి